హలో! ఇవాళ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా మన ఛానల్‌లో? పిల్లలకి ఎంతో ఇష్టమైన టూటీ ఫ్రూటీ. ఈ టూటీ ఫ్రూటీని చాలా రకాల కేక్స్, బన్స్, స్వీట్స్‌లో కూడా వాడుతూ ఉంటారు. మరైతే ఈరోజు అది ఎలా చేయాలో మన ఛానల్‌లో చూసి నేర్చేసుకోండి. ఈ టూటీ ఫ్రూటీ చేసేదానికి ముందుగా మన దగ్గర పుచ్చకాయ ఉండాలా. ఇది నల్ల పుచ్చకాయ అయినా సరే, ఈ పుచ్చకాయ అయినా సరే, ఏదైనా సరే పుచ్చకాయతో మనం ఈరోజు టూటీ ఫ్రూటీ చేయబోతున్నాం. నార్మల్‌గా అయితే బూడిద గుమ్మడికాయతో చేస్తారు. అది అవైలబిలిటీలో లేని వాళ్ళు, లేకపోతే గుమ్మడికాయ వాడడం ఇష్టం లేని వాళ్ళు ఇలాగ పుచ్చకాయని కూడా వాడుకోవచ్చు. మనం ఎలాగో తొక్కుల్ని పడేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కుల్ని పడేయకుండా ఇలాగ కూడా మనం వాడుకోవచ్చు. కొంచెం కూడా రెడ్ కలర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. పైన ఉంటుంది కదా కొంచెం హార్డ్గా, అది కూడా తీసేసుకొని, రెడ్ కలర్ది కూడా తీసేసుకొని ఇలాగ నీట్గా కడుక్కొని, రెడ్ కలర్ది మనం అస్సలు వాడకూడదు. రెడ్ కలర్ది పూర్తిగా క్లీన్ చేసుకొని ఇలాగ ఓన్లీ ఇలాగ ఉండేది మాత్రమే మనం టూటీ ఫ్రూటీ రెసిపీలోకి వాడుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలు, టూటీ ఫ్రూటీ అంటే ఎలా ఉంటుంది, ఆ సైజ్ ఎలా ఉంటుంది, చిన్న చిన్నవి క్యూబ్స్గా ఉంటుంది కదా. సో మీరు కూడా అలాగే కట్ చేసుకోండి, బుజ్జి బుజ్జి ముక్కల్లాగా. ఒకవేళ మీరు ఈ వీడియో సమ్మర్లో చూడకుండా ఇంకెప్పుడైనా చూస్తున్నట్లయితే మీరు ఈ పుచ్చకాయ ప్లేస్లో బూడిద గుమ్మడికాయ అయినా, లేకపోతే పచ్చిగా ఉన్న పప్పాయ కాయన, అంటే పప్పాయ ఉంటుంది కదా, అదైనా వాడుకోవచ్చు. తొక్కు తీసేసి సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ ఉంటుంది. యాక్చువల్ టూటీ ఫ్రూటీ వాటితోనే చేస్తారు. ఇప్పుడు మనం ఎన్ని టూటీ ఫ్రూటీ చేసుకుంటున్నామో అన్నిటినీ ఇలాగా ఓపిక్గా చిన్నగా కట్ చేసుకోవాలి టూటీ ఫ్రూటీ లాగా. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఒక హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ వాటర్ వేసి దాంట్లో 3 స్పూన్స్ షుగర్ వేసుకోండి. మేము తీసుకున్న ఈ టూటీ ఫ్రూటీకి 3 స్పూన్స్ అయితే సరిపోతుంది, అందుకని 3 స్పూన్స్ తీసుకున్నాము. అంటే ఆ చక్కెరలో అన్నీ బాగా ఒకసారి స్నానం చేయాలన్నమాట. సో అంతలాగా మీరు వేస్తే సరిపోతుంది. తర్వాత ఇలా నీళ్ళు వస్తాయి, అది ఉడకాలి కూడా. ఇలాగా ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి, దాంట్లో ఉన్న షుగర్ అంతా దీనికి బాగా పీల్ చేసుకొని మొత్తం ఆవిరైపోయింది. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. మామూలుగా మనం బయట కొనే టూటీ ఫ్రూటీ కలర్ లాగే ఉంటుంది కాబట్టి కలర్స్ యూస్ చేస్తున్నాము. కలర్స్ యూస్ చేస్తే అన్హెల్దీ కదా, అంటే బయట మనం తినేది కూడా అన్హెల్దీ లాగే అనమాట. మీకు కావాలంటే ఇక్కడ ఈ కలర్స్ యూస్ చేసేది మీరు స్కిప్ చేయొచ్చు. వీటి ప్లేస్లో కొంచెం బీట్రూట్ జ్యూస్ కానీ, ఇంకా ఏమన్నా న్యాచురల్ కలర్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు. మాకైతే లేవు. ఒకవేళ ఇలా కలర్ వాడడం మీకు ఇప్పుడు ఈ క్షణం అన్హెల్దీ కదా అని అనిపిస్తే ఇంక నుంచైనా బయట తినమాకండి. అప్పుడు టూటీ ఫ్రూటీ కోసం ఏం చేయాలి అంటే ఏం చేయొద్దు, కలర్స్ వాడకుండా అలాగే ఒకరోజు ఎండలో పెట్టేయండి, సరిపోతుంది. అదే టూటీ ఫ్రూటీ. సమ్మర్లో ప్రతి ఒక్కరికి వచ్చిన కష్టం ఏంటంటే పిల్లలు ఏదో ఒకటి కొత్తగా కావాలని అడుగుతూ ఉంటారు, కొత్తగా చేయాలనుకుంటారు. సో ఈ సమ్మర్లో వాళ్ళకి ఇచ్చేసి పెట్టండి. అండ్ ఫైనల్లీ మన టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయింది. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ చిన్నప్పుడు ₹1 ప్యాకెట్స్లో వచ్చాయన్నమాట. ఇవి ఎంత బాగుండేవో, నాకైతే చాలా ఇష్టం. సేమ్ టేస్ట్ ఎగ్జాక్ట్గా అట్లే వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకొక సమ్మర్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. బాయ్.